కార్తీక పురాణం 25వ అధ్యాయం. దుర్వాస మహర్షి శాపం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దుర్వాస మహర్షి శాపము. ఓ రాజా, ఈ సమస్య విడదీయరానిదిగా కనిపిస్తుంది. ఇది జన్మాంతధూప పాపమే కానీ వేరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. నీకు తోచినట్లు చెయ్యడం మంచిది అన్నారు. ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ బ్రాహ్మణోత్తముల్లారా, విష్ణుభక్తిని పారాయణం చేస్తాను. నీరు త్రాగినా ద్వాదశి వ్రతం పూర్తి చేసినట్లే అని పెద్దలంటారు. ఈ విధంగా చేయటం వలన దుర్వాసుడి కోపం కొంచెం చల్లబడినట్లయితే నేను జన్మాంతరంలో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చినవాడనవుతాను అని నీటితో పారాయణ చేశాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీ అతిథినైన నన్ను వదిలిపెట్టి పారాయణ చేశావు. శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడవైనావు. అతిథికి అర్ఘ్యం అర్పించకుండా ముందు భుజించేవారు అమేధ్యం పురుగువలే మలభక్షకుడవుతాడు. అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవాడు పాపాన్ని అనుభవిస్తాడు. నన్ను అవమానించినవాడు విష్ణుభక్తుడవు ఎట్లా అవుతావు? విష్ణుభక్తుడైన వాడు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించడు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణుభక్తి లేదు. నీవు ధర్మిష్ఠుడవని వేషం వేసుకొని ధర్మాలన్నీ పాడు చేశావు. పాపాత్ముడవు. నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు? అనగా అంబరీషుడు భయంతో అతనికి మ్రొక్కుతూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను. నిన్ను శరణు వేడుకొనుచున్నాను. నన్ను కాపాడు. నేను జ్ఞానం లేని వాడిని. నీవు జ్ఞానవంతుడవు. పాపపు మడుగులో పడిన మా వంటి వాళ్లను కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ మరీ ప్రార్థించాడు. దుర్వాస మహర్షి ఏమాత్రం జాలిని దయను చూపించకుండా తన ఎడమకాలితో తన్ని శాపం ఇవ్వడానికి సిద్ధపడి, నీవు చాపవు, తాబేలువు, వరాహుడవు, వికృత రూపుడవు, మరుగుజ్జువు, కటికి పనులు చేసే బ్రాహ్మణుడివి, జ్ఞానహీనుడువైన క్షత్రియుడవు, దురాచార పారాయణుడవు, రాజ్యార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పాషాణ మార్గపు పోవువాడవు, క్రూరుడవు అయినా దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడువు అనే 10 జన్మలెత్తుతావని శాపం ఇచ్చాడు. ఇంతలో భక్తి సులభుడైన మధుసూదనుడు తన భక్తిని కాపాడుట కోసం చక్రయుధాన్ని పంపించాడు. మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్న చక్రాన్ని చూచి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులెత్తడం ప్రారంభించాడు. చక్రం తరుముకొని వస్తుంటే దుర్వాసుడు భూమండలమంతా తిరిగాడు. కానీ ఎవరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైన దేవతా వశిష్ఠాదులైన ఋషులు, బ్రహ్మరుద్రాదులు కూడా తమ వల్ల కాదన్నారు. దుర్వాసునికి దిక్కు తోచలేదు. ఇది శ్రీ స్కాంద పురాణాంగత కార్తీక మహత్య మండలి 25వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.